దేవుని కుమారులు అంటే దేవుని లాగా ప్రవర్తించువారు, దేవుని ఆలోచన కలిగి ఉండవాలంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో గాడ్ కెన్ నాట్ ఫెయిల్ యూ. ఎందుకంటే దేవుడు ఎప్పుడు ఫెయిల్ కాదు. ఆమేన్. కొంచెంలో మిస్ అయిపోయింది అని దేవుడు ఎప్పుడు అన్నాడా? ఎవ్రీథింగ్ ఒక ప్లాన్, ఒక ప్రాసెస్ గుండా ప్రభు తీసుకెళ్తాడు. కానీ దావీదు భక్తుడు ఏమంటాడో చూద్దాం. కీర్తనలు 25వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుదాం. నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను, నా దేవా. చూసారా, ఇక్కడ ఏమంటాడంటే దావీదు తాను వెళ్తున్న కొన్ని ప్రతికూల పరిస్థితుల్లో, మరణకరమైన శోధనలో, మరణకరమైన ఇబ్బందుల్లో, అవునా, తనను తరుముతూ, తనని ఇబ్బంది పెడుతూ, నానా రకాలుగా అతన్ని, అవునా, శత్రువులు దాడి చేస్తున్నప్పుడు, పరిగెత్తిస్తున్నప్పుడు అతను ఏం చేస్తున్నాడంటే ఐ లిఫ్ట్ అప్ మై స్పిరిట్ ఆర్ ఐ లిఫ్ట్ అప్ మై హార్ట్. అవునా, ఆత్మ అన్నప్పుడు హృదయం, హృదయం అన్న ఆత్మ అంటే ఏమంటాడంటే తన హృదయంలో ఏమనుకుంటాడంటే ప్రభువా నా హృదయం నీ వైపు ఎత్తుతున్నా, లేదా ప్రభువా నా హృదయం నీ వైపు చూస్తా ఉంది, నన్ను నీవు సిగ్గుపడనీయకు, నన్ను నీవు ఓటమి గుండా నన్ను తీసుకెళ్లకు, నన్ను నువ్వు వాళ్ళ చేతికి అప్పజెప్పకు ప్రభువా అని మాట్లాడుతున్నాడంట. హల్లెలూయా. అవునా, అందుకనే ఇక్కడ ఇక్కడ ఆ వచనం మాట్లాడుతూ నా దేవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము. అంటే బిలీవింగ్ ఈస్ వెరీ పవర్ఫుల్. నమ్మడం అనేది చాలా శక్తివంతమైనది. కొత్త నిబంధనలు ఏముంటదంటే నమ్ముట నీ వలన అయితే, ఎవరు చెప్తున్నారు? ప్రభు చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నాడు? అక్కడ ఉన్న వ్యక్తికి. అవునా, శిష్యుల దగ్గరికి చూసి తన కుమారుని తీసుకొచ్చి ఏమైనా విడుదల చేస్తారా అంటే వాళ్ళు గెట్ అంటే పోలే. అవునా, సో అప్పుడే యేసులో కొండ మించి దిగి వస్తా ఉంటాడు. ఏమైంది అంటే సోయన్స్ అని చెప్తారు. అవునా, సో నువ్వు నమ్ముతున్నావా అంటే ఏమో ప్రభా కొంచెం నాకు సహాయం చేయాలంటాడు. ఆయన ప్రభు ఏమంటాడంటే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. అంటే సమస్తము సాధ్యమని ఎవరో చెప్పలే. ఎవరు చెప్పలే? ఇది లివింగ్ గాడ్ చెప్పాడు. హల్లెలూయా. నువ్వు నమ్ముతున్న దానిలో ఎంతో గొప్ప శక్తి దాగున్నది. ప్రైజ్ ది లార్డ్. అందుకే నీవు వెళ్తున్న ప్రతి ఇబ్బందుల గుండా నువ్వేం చేయాలంటే ట్రస్ట్ గాడ్, బిలీవ్ మోర్ గాడ్. ఏమని? నన్ను ముంచేస్తావు ప్రభా, నాకు తెలుసు ప్రభా అని నమ్మడం కాదు. అయిపోయింది, వాడు వస్తే వాడికి అప్పచెప్పేస్తావు. నో నో నో. నీవు పరిస్థితుల్లో, ఇబ్బందుల్లో ఏది నమ్ముతావో అదే నీ మీదకి వస్తుంది. ఇదంతా కంట్రోల్ ఎక్కడ తెలుసా? వాక్యము నీ మనస్సు, వాక్యము నీ హృదయము, వాక్యము నీ మనస్సు, వాక్యము నీ హృదయం. ఇక్కడనే పోరాటం అంతా ఉంటది. అవునా, సో ఇక్కడ పోరాటాన్ని బట్టే నీ నాలుక గుండా విజయపు సూచనము కలిగిన మాటలు బయటకు వస్తాయి. ఆమేన్. హల్లెలూయా. లేదా ఓడిపోతున్నా అనే మాటలు బయటకు వస్తాయి. సో అందుకే నీవు వెళ్తున్న ఎలాంటి ఇబ్బందులైనా అలాంటి సమయాలలో నీవు వాక్యమందు, ప్రభునందు నీవు నమ్మిక ఉంచగలిగితే, అవునా, నీ మనసును, హృదయాన్ని బలముగా గట్టిగా పట్టుకోగలిగితే ఖచ్చితంగా అందులో నుంచి బయటకు వచ్చి నా ప్రభు నన్ను విడిపించాలనే సాక్ష్యం నువ్వు కూడా చెప్పగలుగుతావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఈ లైఫ్ స్టైల్ అనేది కొంచెం చేంజ్ చేసుకోవాలి. మనము ఇంకా లోకములో ఉంటూ లోకానుసారంగా ఆలోచన చేయడం వల్ల వాళ్ళకి జరుగుతున్నాయి, మనకు జరుగుతున్నాయి. వాళ్ళకి వీళ్ళకి తేడా లేకుండా పోతుందని సమాజంలో పేరు వస్తా ఉంది. అంటే నీవు నమ్ముతున్నది ఇంకొంచెం లోతుగా ప్రయాణం చేయాలా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో విశ్వాసి యొక్క బిలీవింగ్ అనేది, లోకంలో ఎన్నో నమ్మకాలు ఉన్నాయి కదా, లోకంలో ఎన్నో నమ్మకాలు ఉన్నాయి. వాడు కుర్చీని నమ్ముతాడు, వాడు టేబుల్ నమ్ముతాడు, వాడు కార్పెట్ నమ్ముతాడు. బట్ వి బిలీవ్ లివింగ్ గాడ్. హల్లెలూయా. కార్పెట్ రక్షించదు, కుర్చీ రక్షించదు, కానీ సజీవుడైన దేవుడు, మృతుల్లో నుంచి లేచిన సజీవుడైన దేవుడు, జీవము గల దేవుడు మనల్ని ప్రతి విషయంలో తప్పించి మనల్ని నిలబెడతాడు. అంతే.
సో దావీదు కూడా ఏమంటే, దేవా నీ యందు నేను, నా దేవా నీ యందు నమ్మిక ఎంచి ఉన్నాను, నన్ను సిగ్గు, గట్టిగా నన్ను, హల్లెలూయా. సో దావీదు కూడా ఏమంటే, తరమబడుతూ ప్రభుతో చెప్తున్నాడు, నన్ను సిగ్గుపడేందుకు ప్రభువా, అవునా నువ్వు నన్ను అభిషేకించను, సమయాన్ని తీసుకొచ్చి నా మానాన్ని ఏదో గొర్రెలు కాసుకుంటా ఉన్నా, నా మానాన్ని ఏదో గిటార్ తీసుకొని పాటలు వాయించుకుంటా ఉన్నా, రాజేతో అని చెప్పింది నువ్వే, అభిషేకించింది నువ్వే, అవునా ఇజ్రాయెల్కి రాజు అవుతావు చెప్పింది నువ్వే, మరి అలాంటి నేను సిగ్గుపడితే నేను బాగుండను ప్రభా అని సిగ్గుపడడానికి ప్రభా అని చెప్తా ఉంటాడు. హల్లెలూయా. కానీ బైబిల్ ఏం చెప్తా ఉంటే, తన యందు విశ్వాసం ఉంచిన వారిని సిగ్గుపడనీయడు. ఆమేన్. కొన్నిసార్లు మనమే సేమ్ గా ఫీల్ అవుతాం. పార్టీలో పోయినాం అనుకోండి, అందరిని చూస్తాం, మనం చూస్తాం, వాళ్ళని చూస్తాం, మనం చూస్తాం, మ్యాచింగా కలరా, వైటా, బ్లూవా, అవునా. కొన్నిసార్లు ఆ ప్లేట్ల ఆ పట్టుకోబెట్టినప్పుడు కూడా ఫీల్ అవుతాం మనం. వాడు 2 చెంచాలు వేస్తున్నా కూడా కొంచెం ఒకలాగా ఫీల్ అవుతాం మనం. నో, ఫోకస్ ఆన్ గాడ్, నాట్ మ్యాన్. నీవు మనుషులను చూస్తున్న ప్రతిసారి నేను ఓడిపోయినా అని చేతులెత్తగలుగుతావు. అర్థమవుతుందా? మనుషులను చూస్తున్న ప్రతిసారి ఓడిపోయినట్టుగానే ఉంటావు. కానీ నీవు నమ్ముతున్న దేవుని వైపు నీ హృదయం, నీ కన్నులు ఎత్తగలిగితే నీవు విజయాల గుండానే ప్రయాణము జరిగిస్తావు. హల్లెలూయా. మేబీ మేబీ గాడ్ విల్ అలౌ. దేవుడు కొన్నిసార్లు కొన్ని పాఠాలు నేర్పించడానికి అవిడి గుండా నేను తీసుకెళ్తానే, కానీ నేను ముంచేయడు. దేవునికి స్తోత్రం.